అమ్మ వీడియోస్లలో కామెంట్లలో మీ అమ్మ నాన్న కనిపించట్లేదు ఒక్కసారి చూపెట్టండి అని అడుగుతున్నారు. అంటే సరే నీకోసం వీడియో తీసి పంపుతా అని చెప్పి అమ్మ మంచులో ఆడుకుంటూ మా డాడీ తోటి ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఈ వీడియో క్లిప్ పంపింది. యాక్చువల్గా మా వీడియోస్లో ఈ మధ్య అమ్మ నాన్న ఎందుకు లేరు అంటే వాళ్ళు అక్కడ అమెరికాలో అన్నయ్య దగ్గర ఉన్నారు. సో అందుకే కుదరట్లేదు వాళ్ళతో వీడియోస్ చేయడానికి. బట్ మీ అందరు అడుగుతున్నారని చెప్పి అక్కడ వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారు, అక్కడ వాళ్ళు కొన్ని ఫొటోస్ దిగుతారు కదా అన్నయ్యతోటి ఫ్యామిలీతోటి మొత్తం బయట షికార్కి వెళ్ళినవి, అవన్నీ వాళ్ళు వచ్చిన తర్వాత అవన్నీ కలెక్ట్ చేసుకొని సర్ప్రైజింగ్గా వీడియో పెడదామని అనుకున్నాను. ఆలోపు జస్ట్ నా దగ్గర ఉన్న కొన్ని కలెక్షన్ వాళ్ళు దిగిన ఫొటోస్ తోటి ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. వెన్నెలల్లె పూలు విరిసి తేనెలు చిలికేను చంత చెరి ఆదమరిచి ప్రేమను కోసరేను చందనాలు జల్లు కురిసే చూపులు కలిసేను చందమామ పట్ట పగలే నింగిని పొడిచేను కన్నె పిల్ల కలలే నాకిక లోకం సన్నజాజి కళలే మోహన రాగం చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులు నన్నే మరిపించే మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు. ప్రతిసారి షిప్ దిగి ఇంటికి రాగానే అమ్మా అని ఫస్ట్ అరుస్తాను అనమాట. సో అమ్మ వెంటనే వచ్చి వచ్చినావా, ఎప్పుడు వచ్చినావు, ఏం తింటావు అట్లా మాట్లాడుతూ ఉంటుంది. ఒక తెలియని హ్యాపీనెస్. ఇంట్లో ఎవరైనా ఫస్ట్ రాగానే అమ్మ అని అరవడము అదొక ఎమోషన్ కదా. ఈసారి అది మిస్ అయిపోయాను నేను. అమ్మ అన్నయ్య దగ్గర యుఎస్లో ఉండేసరికి ఇక డాడీ కూడా అరే వచ్చినావా అని చెప్పి మొత్తం అట్లా రిసీవ్ చేసుకోవడం అదంతా డిఫరెంట్ ఫీలింగ్ ఉండేది. కాకపోతే ఇక ఇంట్లో నేను అద్వితి మానుషి మానుషి కూడా నేను లేనని చెప్పి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే స్కూల్ జాయిన్ అయిందనమాట. సో అందుకే నేను మా ఇంట్లో ఒక్కడిని ఉండడం నచ్చక బోర్ కొడుతుంది. అక్కడ ఇల్లు ఎప్పుడు జనాలతోటి నిండుంటే సూపర్ ఉంటుంది కదా. అందుకని నేను మా అత్త మామతోటి ఇక్కడ వీళ్ళ ఇంటికి వచ్చి ఉంటున్నాను. బట్ మళ్ళీ అమ్మ నాన్న రాగానే అక్కడికి షిఫ్ట్ అయిపోతా. అసలు ఒకసారి డాడీ ఇంటికి రాగానే డాడీ సెల్ ఫోన్లో ఉన్నాయన్నీ కాపీ చేసుకొని అట్లా మంచిగా వాళ్ళు వెళ్ళిన టూర్స్ అన్నీ విడిగా వీడియోస్ పెడతాను. కానీ ప్రస్తుతానికైతే మీరు అడిగారని చెప్పి అక్కడ వాళ్ళు దిగిన కొన్ని ఫొటోస్. పిట్స్బర్గ్లో ఉంటాడు అన్నయ్య. సో అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్. సో అక్కడ జరిగిన ఉత్సవంలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఫొటోస్ అవి. ఏంటో ఒకప్పుడు ఇండియన్స్ అంటే ఇండియాలోనే ఉండేటోళ్ళు. ఇప్పుడంటే వామో ప్రతి కంట్రీలో మనోళ్ళు బాగా వేసినట్టు అక్కడ మినీ ఇండియా తయారైపోయింది. ప్రతి పండుగలకి అక్కడ కొన్ని అసోసియేషన్స్ తోటి ఫుల్ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. నేనే చాలా మిస్ అవుతాను. ఒకసారి అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ తోటి అక్కడ స్పెండ్ చేయాలి. అద్వితి, నేను, మానుషి. అంటే మానుషికి ఇంకా వీసా రాలేదు, అద్వితి కూడా వీసా లేదు. ఒకవేళ వీసా వచ్చినప్పుడు ఒకసారి మొత్తం ఫ్యామిలీ అక్కడ యుఎస్లో మా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా స్పెండ్ చేసి ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది. సో ఇది అన్నయ్య వాళ్ళ ఇల్లు. సో యాక్చువల్గా అన్నయ్యకి వీడియోలలో రావడం అస్సలు ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ ఒక్క ఎక్సెప్షన్, అమ్మా నాన్న షష్ఠి పూర్తి వీడియో పెట్టేటప్పుడు మాత్రం వాళ్ళందరినీ మీకు చూపిస్తాను. బట్ ఆ పెట్టాలి అని అంటే 1 మిలియన్ ఫాలోవర్స్ అయ్యాకనే ఆ వీడియో పెడతామని ముందు నుంచి అలా అనుకున్నాను. నాకు తెలిసి ఇంకా 10 డేస్లో 1 మిలియన్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు అందరు సపోర్ట్ చేసి షేర్ చేస్తే కొంచెం 1 మిలియన్ అవ్వగానే ఆ వీడియో పోస్ట్ చేస్తాను. ఎంత అమెరికాలో ఉన్నా కానీ మన సంస్కృతి సంప్రదాయాలు తెలుగు మాట్లాడడం అవన్నీ మర్చిపోరు. అందుకే మనోడు మనవరాలు కొడుకు కోడలతోటి మన పద్ధతులు ఆచారాలు ఎక్కడ మరవకుండా చూసుకుంటున్నారు. మన పిల్లల పెరుగుతూ ఉన్న వాళ్ళ స్కిన్ ఒక పిహెచ్ బ్యాలెన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది, పెరుగుతుంటుంది కదా. సో అలాంటప్పుడు వాళ్ళు యూజ్ చేసే క్లోత్స్ కూడా మనం చాలా నీట్గా వాష్ చేయాలి. సో దట్ ఆ పిహెచ్ బ్యాలెన్స్ మనం క్లోత్స్కి యూజ్ చేసే డిటర్జెంట్ అండ్ వాళ్ళ స్కిన్ ఉన్న పిహెచ్ బ్యాలెన్స్ రెండు బ్యాలెన్స్ అయ్యేలా చూసుకోవాలి. సో అలానే కాకుండా వాళ్ళు వేసుకునే క్లోత్స్ కూడా చాలా నీట్ ఉండాలి, హైజీన్ ఉండాలి. మనం యూజ్ చేసే డిటర్జెంట్ వాళ్ళకి యూజ్ చేస్తే వర్కౌట్ అవ్వదు కదా వాళ్ళ పిహెచ్ బ్యాలెన్స్కి. అండ్ సమ్టైమ్స్ వాళ్ళకి స్కిన్ ఇష్యూస్ అండ్ ఎలర్జీస్ కూడా వస్తాయి. సో వాళ్ళకి సంబంధించిన డిటర్జెంట్ యూజ్ చేస్తేనే కదా బాగుంటుంది. అండ్ వాళ్ళది బేబీ లిక్విడ్ డిటర్జెంట్ యూజ్ చేద్దామని చెప్పేసి అందుకని నేను లవ్ వాళ్ళది బేబీ డిజైన్ ఫర్ బేబీ స్కిన్ అట్ ద సేమ్ టైం ప్రొటెక్ట్స్ వాళ్ళ స్కిన్ కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో క్యారియానిక్ సాఫ్ట్నింగ్ టెక్నాలజీ ఉండడం వల్ల
వాళ్ళ క్లోత్స్ అనేది నార్మల్ అండ్ జెంటిల్గా ఉంటాయి అనమాట. అంటే హార్ష్ గట్టిగా అవ్వడము డర్మటాలజికల్లీ టెస్టెడ్ అండ్ అప్రూవ్డ్ బై ద డాక్టర్స్. పిల్లలకి యూజ్ చేయొచ్చు మనం. ఎలాంటి బ్యాక్టీరియల్ డిఫెన్స్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల పిల్లల బట్టలో ఎలాంటి బ్యాక్టీరియా అండ్ జెర్మ్స్ కూడా ఉండవు. అవన్నీ యూజ్ చేయడం వల్ల మనం పిల్లల బట్టలు వాళ్ళు ఆడుకోవడం అలాంటివి చేస్తుంటారు కదా, మరకలు అట్లాంటివి కూడా చాలా pH బ్యాలెన్స్ ని మెయింటైన్ చేస్తూ పిల్లల స్కిన్ కి ఎలాంటి ఇరిటేషన్ రాకుండా అండ్ వాళ్ళ క్లోత్స్ కూడా సాఫ్ట్ అండ్ జెంటిల్ గా పిల్లలు కూడా ఇష్టపడేలా ఉంటాయి అనమాట. విత్ అలోవెరా సో దట్ పిల్లలకి ఆ సాఫ్ట్నెస్ అనేది బట్టలో తెలుస్తూనే బాగుంటుంది కదా. సో దానివల్ల జెర్మ్స్ నుంచి కూడా ప్రొటెక్ట్. పారాబిన్ అండ్ ఫ్లోరసెన్స్ కెమికల్ ఫ్రీ అనమాట. దీంట్లో ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయలేదు. అండ్ ఇది వచ్చేసి IFRA సర్టిఫైడ్ ఫ్రేగ్రెన్స్ అనమాట. దీని స్మెల్ వల్ల మనకి ఏమైనా బ్రీతింగ్ ఇష్యూస్ వస్తాయన్న ప్రాబ్లమ్ అండ్ డౌట్ ఉంటుంది మనకి. అట్లాంటి ఏవీ లేదు. నిజంగా ఇది అప్రూవ్డ్. నేను యూజ్ చేస్తున్నాను మా పాపకి, చాలా బాగుంది. చూడండి యూసెస్ చూపిస్తున్నాను. ఇప్పుడు నేను హ్యాండ్ వాష్కి లిక్విడ్ వేసుకొని దాంట్లో సోక్ చేసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మిషన్ వాష్కి ఒక 30 ml వేసుకొని గార్మెంట్స్ ఆల్రెడీ వేసాయి, ఇప్పుడు ఆన్ చేసి. బయోడిగ్రేడబుల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. అండ్ ఇది వచ్చేసి మనకి రిఫిల్ ప్యాక్ 500 ml 1 liter ప్యాక్స్ లో ఉన్నాయి మనకి. అండ్ మనం హ్యాండ్ వాష్ చేస్తే ఒక 10-20 ml యూజ్ చేస్తే ఒక 5 to 8 క్లోత్స్ వరకు గార్మెంట్స్ యూజ్ చేయొచ్చు పిల్లలవి. అదే మిషన్ వాష్ అనుకోండి, ఒక 30 ml యూజ్ చేస్తే 8 to 10 గార్మెంట్స్ వరకు మనం వాష్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మనకి పిల్లలకి ఎలాంటి ప్రొటెక్షన్ కావాలో వాళ్ళ క్లోత్స్కి అండ్ వాళ్ళ క్లోత్స్ కూడా ఎంత హైజీన్ అండ్ pH బ్యాలెన్స్ని కూడా కరెక్ట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. వాళ్ళ డిటర్జెంట్ యూస్ చేస్తే అక్కడక్కడ మనకి డిటర్జెంట్ స్టెయిన్స్ అనేవి ఉంటాయి, దీనివల్ల అది కూడా ఉండదన్నమాట. అండ్ మనకి పిల్లలకి ఏవైతే అవసరమో అవన్నీ దీంట్లో ఉన్నాయి. అండ్ ఐ సజెస్ట్ దిస్ టు యూ. ఇది వచ్చేసి నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇది వచ్చేసి మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ lovelab.com లో అవైలబుల్ ఉంది. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అసలు అమ్మ ఉంటే ఎనర్జీ లెవెల్ వేరేలా ఉంటుంది. తను చాలా యాక్టివ్గా వీడియోస్ చేస్తూ ఉండేది నాతోటి. కొన్ని వీడియోస్ చూద్దామా? ఇందుకే 2 కాళ్ళు కిందికి వస్తున్నాయి. అంగో నానమ్మ ఆడి చూపిస్తుంది. అమ్మా వేడి వేడిగా బొబ్బర్లు చేయవా? వర్షం పడుతుంది, చల్లగా వేడి వేడి బొబ్బర్లు సూపర్ ఉంటాయి. అరే అడ్డమైన వంకలు పెట్టకుండా ఫాస్ట్ గా తిను. ఏ ఈగ పడిందని చెప్పినా అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. కొన్ని వీడియోస్ చూస్తుంటే ఆహా ఎంత నవ్వుకుంటానంటే, రీక్రియేట్ చేసాము చిన్నప్పటి ఫోటోని అమ్మ నాన్న నేను రీక్రియేట్ చేసినది. ఇంకా వన్ ఆఫ్ ది బెస్ట్ మెమరీ. అమ్మ నాన్న జనవరిలో వచ్చేస్తారు, ఇక పండగే పండుగ. నువ్వు నానమ్మకి ఓకే తాత, నువ్వు మీద నుంచి పైనుంచి ఇట్లా పట్టుకున్నాను. పట్టుకో, అట్లా కూర్చుంటే ఎట్లా? సరే నిలబడాడు, నిలబడి. అమ్మో తాత